హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ పన్నీర్ కర్రీ అండి. కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఇక్కడ వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు అనేవి మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ గుత్తు వంకాయకి కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ మీద ఇంకో గిన్నె పెట్టుకుని దీంట్లోనే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి ఇప్పుడు దీంట్లోనే 2 యాలకులు, ఒక చెక్క, 3 లవంగాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర కొబ్బరి ముక్కలు అనేవి లేకపోతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకుని అన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందామండి. కొంచెం బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా అయిపోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్ అనేది గ్యాస్ మీద పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకుందామండి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కలపొద్దండి, పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో ఈ విధంగా లైట్గా కలుపుకుని మనం కొంచెం లైట్ షేడ్ వస్తే సరిపోతుందండి పన్నీర్ పీసెస్ అనేవి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వేసుకుందామండి. పన్నీరు వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందామండి. ఎక్కువగా కలపొద్దండి, పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. కొంచెం లైట్గా కలుపుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసానండి. కారం అనేది మీరు ఎంత వేసుకుంటారో మీరు స్పైసెస్ని బట్టి చూసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా మీకు టేస్ట్కి సరిపడగా చూసుకుని వేసుకోండి. కారం, సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ వాటర్ అనేవి చాలా తక్కువగా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలిపేసుకుని కుక్కర్ అనేది పెట్టేసుకుందామండి. కుక్కర్ అనేది 1 విజిల్ వస్తే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. మనకి 1 విజిల్కే సరిపోతుందండి, మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ అనేవి వేసుకుందామండి. స్పైసెస్ ఇందులో నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం లైట్గా కలుపుకుంటే సరిపోతుందండి. మనకి వంకాయ పీసెస్ అనేవి విరగకుండా కొంచెం లైట్గా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా లో ఫ్లేమ్లోనే మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు ఉంచాలండి గ్యాస్ మీద. చూడండి, ఆయిల్ అనేది విధంగా పైకి తేలిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చండి. మనకి కర్రీ వేడి కంటే చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మనకి చపాతీ, రోటీస్లోకి, బగారా రైస్, పులిహోరలోకి ఈ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.